V9 న్యూస్కి స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. విడి హెడ్లైన్స్. విశాఖ కంచరపాలెం వద్ద ఉన్న దేవాలయంలో గోదాదేవి కళ్యాణ మహోత్సవం పల్లా సత్యనారాయణ ఆధ్వర్యంలో రంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు పెద్ద ఎత్తున ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ గోదారంగనాథుల కళ్యాణములో ఆహ్వానించాలి. ఎందుకు? ప్రధానమంత్రి, దేశానికి ప్రధానమంత్రి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి వస్తే ఏ విధమైనటువంటి ఏర్పాటు చేసి పాలకులందరూ ఇక్కడికి వచ్చి ఆ సెక్యూరిటీ చూసి వాళ్ళ భక్తి ప్రేమ కలిగి ఉండి ఉన్నవాడి దగ్గర స్వామి లొంగిపోతాడు. కనుక దివ్యావతార పురుషుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ఈ కళ్యాణానికి వచ్చి ముందుగా కూర్చునే ముందు ఇక్కడికి వచ్చి సంతృప్తి చెందాలి. సంతృప్తి చెందిన తర్వాత స్వామిని ఇక్కడికి పిలుస్తారు. కనుక ఈ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఈ దేవాలయం నిర్మించి మేము 2 సంవత్సరాలు అవుతుంది. పాత రామాలయాన్ని డిస్మాండిల్ చేసి కొత్తగా వెంకటేశ్వర ఆలయాన్ని కట్టించాం. ఈ ఆలయంలో భక్తులందరూ మేము కంచిలో కృష్ణుడు చేపించి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేసాం. మాకు ఈ అన్నత కాలంలోనే చాలా ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది. భక్తులు చాలా స్వామిని ఒకసారి దర్శనం చేసుకున్న భక్తులు మళ్ళా వస్తున్నారు. అంతటి ఆకర్షణ ఈ స్వామివారిలో ఉంది. ఈరోజు గోదాదేవి కళ్యాణం ఈ సంక్రాంతి, మకర సంక్రాంతి, భోగి సందర్భంగా గత నెల రోజుల నుంచి గోదా అమ్మవారి తాలూకా పాసురాలతో భక్తులందరూ పూజ చేశారు. ఈరోజు గోదాదేవి స్వామివారిలో ఐక్యము అయిన సందర్భంగా ఈ కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నాం. అత్యంత వేడుకగా ఈ నిర్వహించిన కళ్యాణానికి చాలామంది భక్తులు హాజరయ్యారు. అలాగే మీడియా వాళ్ళు కూడా మా కార్యక్రమాన్ని కవర్ చేసి ఇంకా ఎక్కువ మందికి చూపించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ ఎన్నిటి కొత్త రోడ్ నుంచి అక్కిపాలెం చుట్టుపక్కల మన కంచరపాలెం, కప్పరాడ అన్ని చుట్టుపక్కల అన్ని గ్రామాల నుంచి వస్తున్నారు. ప్రతి శనివారం అయితే చాలా ఎక్కువ మంది భక్తులు వస్తున్నారు. మార్నింగ్, ఈవినింగ్, సాయంత్రం ప్రత్యేకమైన హారతి, స్వామివారికి భజన హారతి అన్ని జరుగుతుంది. చాలా విశేషంగా స్వామివారు జరిపిస్తారు. ఈ సందర్భంగా ఆ భక్తులందరికీ ఉత్సవాలను నిర్వహిస్తున్నామండి. వెంకటేశ్వర స్వామికి తిరుపతిలో అయితే ఏ విధంగా అయితే సుప్రభాతం, తోమాల సేవ, అర్చన జరుగుతుందో అదేవిధంగా ఇక్కడ కూడా ప్రతిరోజు మా కేంద్రంలో కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ ఉంటాం.